3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రేషన్ డీలర్లు, కార్డు హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం బియ్యం కోసం జనాలు 6 గంటలకే షాపుల వద్ద క్యూ లైన్లో బారులు తీరుతున్నారు. డీలర్ సకాలంలో షాపులు తెరిచి బియ్యం పంపిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కరు తంబేసే సమయంలో సర్వర్ సమస్యలు వస్తున్నాయి. దీంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జనాలు గంటల తరబడి క్యూ లైన్లోనే నిలబడాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఇక ఇదే సమస్యపై మరింత సమాచారం కరీంనగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ఇబ్బంది అంటే కొంచెం ఒకటేసారి అందరు వచ్చేట్లా కొంచెం టైట్ అవుతుంది. ఒక 2-3 రోజులు అయితే కొంచెం ఫ్రీ అయిపోతుంది కావచ్చు. ఒక్కొక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ కార్డ్ అయితే 3 సార్లు తంబియాలి, 6 సార్లు జోకాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అయితే 3 సార్లు జోకడం, 3 సార్లు వెయిట్ చేయడం. ఒక్కొక్కరికి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది 3 నెలలకి చేయడానికి. బాగానే ఉంది, అప్పుడప్పుడు అవుతుంది కానీ ఇప్పటికైతే ఓకే. 3 నెలల బియ్యం ఇస్తారు, సంతోషమే. సన్న బియ్యం ఇస్తారు కానీ ఈ లైన్లో శాతగానోళ్ళు మోకాల నొప్పులు, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు నిలబడలేక బియ్యం తీసుకుంటానికి 3 గంటలు అవుతుంది. లైన్లో నిలబడలేక కూర్చున్నాం. మరి బియ్యం ఏం చేయమంటారు మమ్మల్ని? మాసం శాతగానోళ్ళకు జర మొదలు ఇచ్చేటట్టు చూడు ఏదన్నా. ఏం చేయమంటారు అయ్యా? 3 గంటలు కూర్చోవాలంటే మన నుంచి అవుతుందా ఇక్కడ? టంబొత్తాలా మళ్ళీ లైన్లో నిలబడదా అంటే నూకెత్తారు. ఆడ కూసోపో అనబట్టి మరి 3 నెలల బియ్యం ఇస్తారని వచ్చి శాతగానోళ్ళు ఆయన తీసుకుపోతాను తింటాం అనుకొని వస్తే ఇట్లా చేయబట్టి మళ్ళీ నచ్చి ఈడ కూర్చోమన్నారు. ఈడ కూర్చున్నాం మరి.